తెలంగాణ రాష్ట్రం రావడానికి అన్ని కులాలు ఒకటై ఆంధ్రోని జరిగినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ రెడ్డి రావుల చేతిలో పెట్టినాం. నేనేమంటానంటే వచ్చిన తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల అంతా ఒక్కటై ఆనాడు ఆంధ్రోని జరిగినట్టుగా ఇప్పుడు రెడ్డి రావులను దరిమి కొట్టి మనం రాజ్యానికి రావాలి. ఆనాడు ఆంధ్రోని జరిగినాం, గోబ్యాక్ ఆంధ్రోడు అన్నాం, ఆంధ్రోడు ఇక్కడ ఉండొద్దన్నాం. మరి రెడ్డి రావులు ఎంతకాలం ఉంటారు? వీళ్ళ రాజ్యం ఎంతకాలం? మీరు బతకండి, మీ పని మీరు చేసుకొని బతకండి. మా ఓట్లతో ఏం పని? ఈ రాజ్యం మా 90% సూదరులకు రావాలా? ఈ రాజ్యం మాకు రావాల్సిన రాజ్యం మీరెవరు మింగడానికి? మన లెక్కలు లేని కులగణన లెక్కలలో వెలమోళ్ళు 100కి సగం కూడా లేడట, ఒక్కరు కూడా లేడట. 100కు ఒక్కరు లేడు, రెడ్లు 100కి 4 లేరు. మన సబ్బడ్డ కులాలు 100కు 90% ఉన్నదని తేలిపోయింది లెక్క తేలినాక భూమిని పంచు. 10 లక్షల ఎకరాల భూమి కావాలి మాకు. తెలంగాణ గడ్డ మీద 20 లక్షల ఎకరాల భూమి మాకు రావాలి. ఇప్పుడు సంపద రావాలి మాకు. రాజ్యంలో 90% వాటా రావాలా. మొత్తం పోరాటాలకు ఉద్యోగాలు రావాలి. కానీ రాజ్యం, సంపద, భూమి, డబ్బులు మొత్తం ఒక్క 2-3 కులాల చేతిలో ఉండటం నేరం కాదా అని అడుగుతాం. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతాం. అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం రావడానికి, మన హక్కుల కోసం ఇవాళ పార్లమెంటులో బీసీల బిల్లు ఆగిపోయింది. మనకు 42% రిజర్వేషన్లు రావాలా, పార్లమెంట్ అమలు చేయాలి. మనకు 33% మహిళల కోటా వచ్చింది. మన మహిళలు సబ్బడ్డ కులాలు అసెంబ్లీలో పోవాలా. మళ్ళా రెడ్డి రావుల మహిళలే అసెంబ్లీలకు పార్లమెంట్లకు పోతారట. ఆ చట్టంలో ఉపకోటా కావాలా. ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం మనకి రిజర్వేషన్లు పెంచాలా. ఈ రెండే కాదు, పార్లమెంట్లో అసెంబ్లీలో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి. 20 లక్షల ఎకరాల భూమిని పంచాలి. మనందరికీ ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఈ రాష్ట్రంలో పోరాడాలి. నువ్వు మేఘలాయనవి, నువ్వు మంగళాయనవి, నేను మాదిగాయని అని విడివిడిగా సంఘాలు పెట్టుకున్నాం. కానీ మన విడివిడిగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ ఒక్కటై బాణం విసిరి కొడితే వెలమ దొరల గుండెలకి తగలాల మనందరం కలిసి ఈ సంఘం పెట్టి. అందుకని ఇవాళ గ్రామంలో నాది మేదర సంఘం, నాది కుమ్మరి సంఘం, నాది కాపు సంఘం, నాది వడ్డెల సంఘం, ఎరకల సంఘం, గొల్ల సంఘం అనుకున్నాం, మంచిదే. కానీ అది నీ కులానికి ఉపయోగపడే సంఘం. కానీ ఊరు మొత్తాన్ని రాజ్యాన్ని ఏలాలంటే, తెలంగాణ గడ్డ మొత్తాన్ని ఏలాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై ఒక సంఘం పెట్టాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు 90% అంతా ఒక్కటై సంఘం పెట్టి రెడ్డి రావుల రాజ్యం యొక్క అంతు చూసి మన బీసీ ఎస్సీ ఎస్టీల మీద రాజ్యాన్ని ఏలడానికి పార్టీలకు సంబంధం లేదు, కుల సంఘాలకు సంబంధం లేదు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ పార్టీలన్నా ఉండండి, మనం అంతా ఒక్కటై మన ధర్మాన్ని పాటించాలి. ఏమిటా ధర్మం? తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి రావాలి. అందుకోసం బీసీ ఎస్సీ ఎస్టీల ఒక్కటం కావడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టినాం. జేఏసీ అంటే ఒక కార్యం చేయడానికి అందరం కలవడం. అందుకని గ్రామంలో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించడానికి మొన్న హైదరాబాద్ లో 1000 మంది కార్యకర్తల మధ్య కులాలకి మతాలకి సంబంధం లేకుండా అగ్రకుల రాజ్యాన్ని దింపడానికి అణగారిన వర్గాలంతా ఒక్కటై ఒక బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అవసరం. ఆనాడు ఆంధ్రాన్ని ఎల్లగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ట సాధించినమో రాష్ట్రంలో రెడ్డి రావులను ఎల్లగొట్టి మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ప్రారంభించినాం. అందులో కులానికి ఒక్కరు, కులానికి ఇద్దరు, అన్ని కులాలు గ్రామంలో ఒక్కటై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో ఈ సంఘంలో చేరాలి. ఈ సంఘాన్ని స్థాపించడానికే గిమ్మా గ్రామం వచ్చినాం.